హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయం మన ప్రభువును ఆరాధించుకోవడానికి, ప్రార్థించుకోవడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయనకి మన హృదయము స్థితిని మనం గ్రహించినట్లుగా ఆయన ముందు మన హృదయాన్ని తెరిచి కనిపెట్టడానికి. అవునండి, వాక్యం వినేటప్పుడు చెవులు తెరవబడాలి, హృదయం కూడా తెరవబడాలి. అప్పుడే చెవులలో విన్న వర్తమానము హృదయములలో నిలబడి పరిశుద్ధాత్మని కార్యాలు మన అవసరతలు తీరునట్లుగా జరుగుతాయి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాము, మాటలాడుమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రశాంతంగా నిద్రించారా? శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారా? మానసికంగా తృప్తి కలిగి ఉన్నారా? వాళ్ళు చాలామందికి ఆధ్యాత్మికంగా వాక్యం ద్వారా బలపడుతున్నా అన్నప్పటికీ, శరీరానికి కావలసిన అవసరతలన్నీ ఉన్నప్పటికీ మానసికంగా ఏదో ఒక లోటు, ఆశించిన దానిని దొరకనప్పుడు ఎదురు చూస్తుంటారు. సరే, లోకంలో వాళ్ళంటే పాపపు కార్యాలను, పాపపు భోగాలను ఆశిస్తాడు. ఒక వ్యక్తి ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు ప్రేమను పంచటం మొదలుపెట్టిన తర్వాత, ప్రభునామంలో ఇతరులను ప్రేమించటం మొదలుపెట్టిన తర్వాత, ప్రభునామములో ఇతరుల కొరకు తను తాను త్యాగం చేసుకోవటం నేర్చుకున్న తర్వాత, ప్రభువు నిమిత్తమై ఇతరులకు సేవ చేయటం, ఇతరులకు కొరకు త్యాగం చేయటం అలవరుచుకున్న తర్వాత, అతను ఆ వ్యక్తి, అది ఎవరైనా సరే, పురుషుడైనా స్త్రీ అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, సేవకుడైనా, నాయకుడైనా, ఒక మంచి కాపరైనా, ఒక సహాయకుడైనా, తాను ఎంతో త్యాగంతో, ఎంతో ప్రేమతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో తాను ఖర్చు పెట్టుకున్నప్పుడు, వ్యయపరుచుకున్నప్పుడు, ఎదుటి వారి దగ్గర నుండి, అంటే మేలు పొందిన వారి దగ్గర నుండి కనీసం ఒక థ్యాంక్స్ ఎదురు చూడటం అనేది సర్వసాధారణమే కదా. మనం చేసిన ఉపకారానికి మరలా తిరిగి మనకు ఉపకారం చేయాలనే ఆలోచన ఉండనవసరం లేదు, కానీ బట్ చేసిన దానిని బట్టి అవతల వ్యక్తి మేలు పొందారు అని తెలిసినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది, ఒక ఆదరణ కలుగుతుంది. అయితే ఈ అంచె దినాల్లో మనుషులు ఎలా ఉన్నారంటే, ఎలా ఉన్నారు? ప్రేమను పొంది, మేలును పొంది, సహాయమును పొంది, ఆశీర్వాదమును పొంది, దేవుని యొక్క దీవెనలతో నింపబడిన తరువాత అటు దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఆ దేవుడు మనకు సహాయం చేసిన ఆ వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే అంచె దినములలో ప్రభు చెప్పాడు కదండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అంచె దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఎందుకు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చల్లారిపోయిన ప్రేమ ఉంటుందండి. ప్రేమ చల్లారిపోతుందంటే ఆ ప్రేమలో క్రియ ఉండదు అన్నమాట, ఆ ప్రేమలో స్పందన ఉండదు అన్నమాట. ఈ రోజున అదే ప్రేమ కరువై లోకంలో అనేకులు ప్రేమించబడాలని ఆశపడుతున్నారు, కానీ ప్రేమిద్దాము అనే ఆశ లేని వారు ఉన్నారు. మళ్ళీ నేను ప్రేమ అంటుంటే అమ్మాయిల అబ్బాయిల ప్రేమ అనుకునేరు, అదే ప్రేమ అన్నట్టుగా లోకంలో అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మన దేవుడు ప్రేమై ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము, దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆయన ప్రేమాస్వరూపి. 8వ వచనంలో చూస్తున్నాం, దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమై ఉన్నాడు.
అంతేకాదు అలాగే మనం చూస్తే ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు. 19వ వచనంలో ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నారండి? ఏం ప్రేమించాడు నన్ను అనేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. దేవుని ప్రేమను అనేక రీతిలుగా అనుభవిస్తూనే చాలామంది ఈ రోజున ఆయన ప్రేమను గుర్తించటం లేదు. ఆ ప్రేమను, దేవుని ప్రేమను, అది ఎవరి కోసం ప్రేమిస్తాడు? దేవుడు అంటే ప్రేమించాలి కదా అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా? సర్వసాధారణంగా ఆయన ప్రేమించాలి, ఆయన క్షమించాలి, ఆయన దీవించాలి, ఆయన అన్నీ ఇవ్వాలి, నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటున్నారు. సరికాదు కదండి. మనల్ని దేవుడు ప్రేమిస్తే ఆయనే మొదట మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు ప్రేమ నేర్పిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు గనుక మనం ఆయన్ని ప్రేమించాలి. లవ్ బిగెట్స్ లవ్. వన్ వేలో ఉన్నప్పుడు అది చాలా బాధగా ఉంటుంది కదా. ప్రేమను పుట్టిస్తుందండి. కానీ పాపము, అక్రమం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. పాపం అనేది లేక వేరే ధ్యాస, వేరేది ఏదైనా సరే, ప్రేమించబడిన వారు ప్రేమించుచున్న వారికి మధ్యలోకి వచ్చినట్లయితే డబ్బు కానివ్వండి, పేరు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఆ ప్రేమ చల్లారిపోతుంది. చూడండి, మన పిల్లలు మనల్ని ఎంతో ప్రేమిస్తారు. పసిపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఆ అమ్మ ప్రేమను అనుభవించిన ప్రతి ఒక్కడు చెప్తాడు, అమ్మ ప్రేమ మధురమైనది, అమ్మ లేకుండా ఉండలేను. కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఆ అమ్మ ప్రేమ ఏమైపోయింది? అమ్మ మీద ఉన్న ప్రేమ అంత అనుభవించి ఆ అమ్మను నువ్వు మళ్ళీ ప్రేమించలేకపోతున్నావంటే, ఆ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేకపోతున్నావంటే, మధ్యలో నీకేదో బాధ వచ్చింది, భారం వచ్చింది, బాధ్యతలు వచ్చాయి. మంచిదే, కరెక్టే. నీ వివాహితుడు అయిన తర్వాత నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భారాలు, నీ శ్రమలు, నీ పోరాటాలు నీకు ఉంటాయి. కానీ మీ ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టవద్దు, నీ తండ్రిని అలక్ష్యం చేయొద్దు అని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. మనకు మొదటగా లోకంలో ప్రేమ అనేది ఎవరి చేత నేర్పించాడండి దేవుడు మనకి? మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ముద్దులాడి, మనల్ని ఎత్తుకొని, మనల్ని భరించిన తల్లిదండ్రుల ద్వారా కదా అసలు ప్రేమ అంటే ఏంటి అని మనం తెలుసుకున్నాం. అవునా కాదా చెప్పండి? అసలు ఆ ప్రేమ స్వరూపి అయిన ప్రభువు మనల్ని తన ప్రేమను చూపించి విమోచించాడు. ఎలా చూపించాడు? తన ప్రాణాన్ని ఇచ్చి చూపించాడు. ఎలా అండి? ఒకసారి చూడండి, అక్కడే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. మనము దేవుని ప్రేమించితివి అని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుడి పంపించడం. ఇందులో ప్రేమ ఉంది. మనం ప్రేమించిన మూలాన దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు తన ద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. మన యేసు ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు సెలవులో అర్పించాడు. అసలు యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అంత ప్రేమ చూపించి, అన్ని స్వస్థతలు చేసి, అన్ని మేలులు చేసి, అందరి ఆకలి తీర్చి, అంత అద్భుతాలు జరిగించి, అంత నీతి బోధలు, అవసరమైన ప్రేమ పలుకులతో ఆయన మనుషుల్ని ఆదరించి, సేద తీర్చి, ఓదార్చినప్పుడు ఎంతమంది నిజంగా ప్రభువును తిరిగి ప్రేమించారు, ఘనపరిచారు, ప్రతిఫలం చూశారు? ఆ రోజు అంతే, ఈరోజు అంతే. మనము చెప్తాం, ఎంత ప్రేమ దేవుడు నన్ను, ఎంతగానో దేవుడు ప్రేమించాడు, నాకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు, నన్ను క్షమించాడు, నన్ను కీడు నుండి తప్పించాడు, అపాయాల నుండి తప్పించాడు అని ఒక సాక్ష్యం చెప్పి అంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారే కానీ క్రీస్తు ప్రేమ మన ప్రేమ లాంటిది కాదు, ఆరిపోయేది కాదు, ఆగిపోయేది కాదు.
ఆ కలువరి సిలువలో నుండి కారే ప్రేమ ప్రవాహం ఎవ్వరూ ఆపలేరండి. అది నువ్వు అందుకున్నా అందుకోకపోయినా, నువ్వు ప్రతిఫలం నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, అది నువ్వు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆయన ప్రేమ పారుతూనే ఉంది, ఆయన ప్రేమ పూర్లుతూనే ఉంది. నువ్వు రిజెక్ట్ చేసావనో, నువ్వు వ్యతిరేకించావనో, నువ్వు వద్దన్నావనో, నువ్వు మానేసావనో, ఆయన ఆగిపోయేది కాదు ఆయన ప్రేమ. సాధారణంగా మనల్ని ప్రేమించేవారు మనల్ని ప్రేమించకపోతే మనం ప్రేమించడం మానేస్తాం, అది లోక ప్రేమ. నిన్ను ప్రేమించేవారు నువ్వు ప్రేమిస్తావు, అది లోక ప్రేమ. కానీ ద్వేషించే వారిని ప్రేమించే ప్రేమ, నిర్లక్ష్యం చేసేవారిని ప్రేమించే ప్రేమ, అలక్ష్యం చేసేవారిని ప్రేమించే ప్రేమ, ఆగని ప్రేమ, ఆరని ప్రేమ, ఆత్మజాలని ప్రేమ. ఎన్నో పాటలు ఉన్నాయి కదా. ఆ యేసయ్య ప్రేమను నీ జీవిత దినాల్లో నువ్వు ఎంత పొందుకుంటున్నావో గుర్తిస్తేనండి, ఆ ప్రభు ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించగలుగుతాం. ప్రేమ వ్యయపరుచుకుంటుంది. ఒక నిజమైన తండ్రి, క్రీస్తునెరిగిన తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. క్రీస్తునెరిగిన బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తున్న దైవజనుడు దేవుడు తనకు అప్పగించిన ఆత్మలను ప్రేమిస్తాడు. క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తాడు. వారి దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు, వారి పొగడ్తల కొరకు కాదు, వారి ఆదాయం కొరకు కాదు. పౌలు అన్నాడు చూడండి, ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో 3వసారి మీ వద్దకు వచ్చడం సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను. నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు సంతోషముగా వ్యయపరచదను, నన్నును నేను వ్యయపరచుకొందును. వాహ్, ఏం గొప్ప దైవజనుడండి. మీ ఆత్మలను బలపరచటానికి, మీరు ఆధ్యాత్మికంగా స్థిరపడడానికి, మీరు ఆత్మలో ఫలించటానికి, మీరు వర్ధిల్లటానికి నాకు కలిగిన అంతా కూడా వ్యయపరుచుకుంటాను, ఖర్చు పెట్టేస్తాను. నా సమయం, నా బలం, నా తలాంతు, నాకున్న సంపద, ఇంకా అట్లా నన్ను నేను ఖర్చు పెట్టుకుంటాను. బియాండ్ మై కెపాసిటీ. నేను ఎగ్జాస్ట్ అయిపోయినా కూడా నా సుఖాన్ని కోరుకోకుండా మీ మేలు కొరకు రాత్రి మగళ్ళు ఇంటింట తిరుగుచూ మీకు ఎలాగూ కన్నీళ్లతో బుద్ధి చెప్పానో జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడండి తెస్సలోనిక సంఘంతో. నిజమే కదా. ఒక నిజమైన ప్రేమతో కూడిన తల్లిదండ్రులు అలాగే బిడ్డల కోసం రాత్రి మగళ్ళు ప్రయాసాలకు ఊర్చి బిడ్డలను పెంచి పెద్ద చేస్తున్నాడు. ఒక స్పిరిచువల్ లీడర్, ఒక నాయకుడు, ఒక పాస్టర్ అనేవాడు, ఒక సేవకుడు అనేవాడు ఆ రీతిగా క్రీస్తు కలువరిలో చూపించిన ప్రేమను తన ద్వారా ఈ లోకానికి చూపించగలుగుతారు. ప్రభు అప్పగించిన వారిని క్రీస్తు ప్రేమతో పెంచి పోషించి సంరక్షించి గద్దించి హెచ్చరించి తీర్చి దిద్ది దేవుని ఎదుట నిలబెట్టాలని ఆతురతతో ప్రయాసపడతారు. కానీ అంచె దినాల్లో ఏది చేసినా లాభం కొరకు ఎదురు చూడటం, ప్రతిఫలం కొరకు ఎదురు చూడటం, పొగడ్తల కొరకు ఎదురు చూడటం ఏంటండి? తా ఉద్దేశంతో చేసేది వ్యాపారం అంటారే కానీ అది ప్రేమ అనబడదు. ప్రేమ ఎప్పుడు అవతల వ్యక్తి దగ్గర నుండి ఏది ఆశించదు. ఇట్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్. అదే నా యేసయ్య కలువరి శిలువలో చూపించాడు. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన ప్రేమ నిరంతరం ఉండేది, ఆయన ప్రేమ అంతవరకు ఉండేది. ఈ రోజున క్రీస్తు ప్రేమ నీలో ఉందా? క్రీస్తు మనకెందుకు ప్రేమ చూపించాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు మీ పొరుగు వారిని ప్రేమించండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి.
ప్రేమ స్వరూపి అయిన దేవుని యొక్క సాక్ష్యాన్ని, బ్రతుకును మీ జీవితం ద్వారా ప్రతిబింబించండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుని నామములో మన చుట్టూ ఉన్న వారిని, మన ఇంటి వారిని, మన సొంత వారిని, మన విరోధులు, మన శత్రువులను కూడా ప్రేమించగలుగుతాం. ఆ స్థాయికి మీరు చేరినప్పుడే ఆధ్యాత్మికంగా మీరు పరిపక్వతలోకి వెళ్తున్నారని అర్థం. ఎన్నున్నా ఎన్ని చేసినా ప్రేమ లేకపోతే అది వ్యర్థం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రేమ చల్లారిపోయి అంచె దినాలలో ప్రేమ కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయ్యా. ప్రేమించే వారిని ప్రేమించటం కాక మమ్మను నిర్లక్ష్య పెట్టిన వారిని, అలక్ష్యం చేసిన వారిని, ప్రేమను మరిచిన వారిని, మేలు మరిచిన వారిని కూడా ప్రేమించే ఆ కలువరి ప్రేమతో మమ్మల్ని నింపులైన లోక ప్రేమల నుండి మమ్మల్ని విడిపించి నిస్వార్థమైన, నిష్కలంకమైన, త్యాగపూరితమైన, పరిశుద్ధమైన పరలోకపు కలువరి ప్రేమతో నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి మెండుగా దయచేయను ఆయన. ఈనాటి సేవకులు నీ ప్రేమతో బోధించుటకు, ప్రేమతో పరిచర్య చేయుటకు, ఈనాటి తల్లిదండ్రులు వారి బిడ్డలను క్రీస్తు ప్రేమతో పెంచి పెద్ద చేయుటకు, ఈనాటి విశ్వాసులు ప్రేమకు కట్టుబడి ప్రేమ వలన అద్భుత ఆశ్చర్య కార్యాలను సాధించగలమని నమ్మి డబ్బుతో చేయలేని కార్యాలను ప్రేమతో సాధించగలమని గుర్తించి క్రీస్తు ప్రేమతో మమ్మను మేము వ్యయపరుచుకున్నటకు, ఇతరుల కొరకు త్యాగం చేయుటకు మాకు నేర్పించమని ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత శ్రేణికి మమ్మల్ని లేవనెత్తుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రేమ కలిగి జీవిద్దాం, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం, ప్రేమలో ముందుకు సాగుదాం. క్రీస్తు ప్రేమ లోక ప్రేమలు కాదు సుమా. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జవాబిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.